నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకు రోడ్ సైడ్ బండి మీద అమ్మే గ్రీన్ అల్లం చట్నీ అండి. చాలా బాగుంటుంది. ఇది ఇడ్లీలలో కానీ, దోశల్లో కానీ, పెసరట్టు కానీ, దేంట్లోకైనా సైడ్ డిష్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా మనకు నోరు బాగాలేనప్పుడు కూడా ఇలా పుల్ల పుల్లగా, కారకారంగా, తీయ తీయగా చాలా బాగుంటుందండి. ఈ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఒక చిన్న అల్లం ముక్క అండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవద్దండి, పుల్లగా అవుతుంది. ఇప్పుడు ఈ అల్లంని నీట్గా పైన తొక్కంతా పీల్ చేసుకొని నీట్గా కడుక్కొని తుడుచుకోవాలి. తుడుచుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తడి లేకుండా బాగా నీట్గా తుడుచుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు మంచిగా ఫ్రై అవుతాయండి. ఒక 8 to 10 అయితే సరిపోతాయండి. ఇంకా కొంచెం స్పైసీనెస్ ఎక్కువ ఉండాలంటే ఇంకొన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోండి. అది చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని అది కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అల్లము మరి ఎక్కువ రోస్ట్ ఫ్రై అవ్వక్కర్లేదండి. కొంచెం ఫ్రై అయితే సరిపోయిద్ది మనకి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంతవరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అందులోనే ఆ చింతపండు వేసుకొని మరో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలా ఫ్రై చేసి స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. చల్లగైన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలి దీన్ని. చూడండి, చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూను బెల్లం వేసుకోండి. అల్లం చట్నీలో బెల్లం వేసుకుంటే తీయ తీయగా చాలా బాగుంటుంది. బెల్లం వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వేడి వాటర్ వేసుకోవాలండి. వేడి వాటర్ అయితేనే చట్నీకి బాగుంటుంది, చల్లవి కాకుండా. తగినన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా కొంచెం జారుగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని తాలింపు వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మనకి ఎప్పుడైనా నోరు చేదనిపించినా కానీ ఇలా చేసుకొని తింటే పుల్ల పుల్ల కారకారంగా నోటికి బాగా తగులుతూ ఉంటుందండి. ఇడ్లీలలోకి, దోశల్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీ పోపు వేసుకుందాం. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని మరో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూను పోపు గింజలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోండి. చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకోవాలి పోపుని. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చళ్ళు వేసేసుకోవడమేనండి. అంతేనండి, మనకు రోడ్ సైడ్ అమ్మే గ్రీన్ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దోశల్లోకి కానీ, ఇడ్లీలలో కానీ, పెసరట్టు కానీ, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.